ఈ వీడియోలో మనము డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 2 నుంచి 25 వరకు మనము ఆల్రెడీ పాత వీడియోస్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకున్నాం అనమాట. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ ప్రాబ్లమ్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు బేసిక్ లెవెల్ నుంచి మీకు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మన వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకోకుండా వాచ్ చేయండి. అలాగే మన వీడియోస్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 5967x13 ఈజ్ డివిజిబుల్ బై 3 అని అన్నాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇచ్చిన నెంబరు 5967x13 అంటే ఈ ఎక్స్ అనేది ఏదైనా డిజిట్ అనమాట. ఆ ఎక్స్ ఏంటి అనేది కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు ఈ ఇచ్చిన మొత్తం నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది అని అన్నారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్ 3 అప్లై చేద్దామన్నమాట. 3 రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి 5 + 9 + 6 + 7 + x + 1 + 3. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 5 + 9 14, 14 + 6 20, 20 + 7 27, 27 + 1 28, 28 + 3 31 + x అనమాట. సో ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్లో లీస్ట్ వాల్యూ ఏంటి అని అన్నారనమాట. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను రఫ్గా 0 అనుకున్నాను అనుకోండి. ఇక్కడ 31 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో 1 అనుకుంటే 32 అవుతుంది. 32 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఎక్స్ ప్లేస్లో 2 అనుకున్నాను అనుకోండి, 31 + 2 33 అవుతుంది. సో 33 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 2 అనమాట. అంటే ఎక్స్ అనేది డిజిట్, ఆ డిజిట్ ఏంటి అని అంటే 2 అనమాట. సో ఇలాగా మరిన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 7x5462 ఈజ్ డివిజిబుల్ బై 9 అనమాట. సో ఇక్కడ 9 డివిజిబిలిటీ రూల్ కూడా సేమ్ అనమాట. ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో ఇక్కడ 9 రూల్ అప్లై చేసుకుంటూ పోతే మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది 7 + x + 5 + 4 + 6 + 2 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 7 + 5 12, 12 + 4 16, 16 + 6 22, 22 + 2 24, 24 + x అనమాట. సో లెట్ x 0 అనుకుంటే 24. సో 24 9తో డివిజిబుల్ కాదు. x 1 అనుకుంటే 24 + 1 25. సో 25 కూడా 9తో డివిజిబుల్ కాదు. x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాను, 26 అవుతుంది. 26 కూడా 9తో డివిజిబుల్ కాదు. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటే 24 + 3 27 అవుతుంది. సో ఈ 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో లీస్ట్ వాల్యూ మనం 3 పెట్టుకోవచ్చు అనమాట. 3 పెట్టుకుంటే మనకి ఇచ్చిన నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 4832x18 ఈజ్ డివిజిబుల్ బై 11 అనమాట. సో ఇక్కడ ఈ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు కాబట్టి 11 రూల్ అప్లై చేద్దామన్నమాట. సో 11 రూల్ ఏం తెలుసు మనకి, సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేస్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేస్ డిజిట్స్ మనకి 0 అన్న అవ్వాలి లేదా డివిజిబుల్ బై 11 అన్న అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి 4832x18 అనమాట. సో ఇప్పుడు ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఏమవుతాయి 4 3 x 8, ఈవెన్ ప్లేస్ డిజిట్స్ 8 2 1 అనమాట. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ చూద్దాం. 4 + 3 + x + 8 సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ఏమవుతుంది 8 + 2 + 1 అనమాట. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఏమవుతుంది 15 + x అవుతుంది. ఇక్కడ వచ్చేసి 11 అవుతుంది ఈవెన్ ప్లేస్ డిజిట్స్. డిఫరెన్స్ ఏమవుతుంది 15 + x - 11 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది 4 + x అనమాట. సో ఎక్స్ ప్లేస్లో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాను. సో 4 + 0 4. సో ఇది 11తో డివిజిబుల్ కాదు. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకుంటే 5 అవుతుంది, ఇది కూడా కాదు. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకుంటే 6 అవుతుంది, ఇది కూడా కాదు. అలాగే మనకి ఎక్స్ ప్లేస్లో 7 పెట్టుకున్నాం అనుకోండి, 4 + 7 ఎంత అవుతుంది 11. సో 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో 7 పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది 11. సో ఈ 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే డిజిట్ 7 అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరిన్ని ఇంకొక ప్రాబ్లంతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.